గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో దాని గురించి మాట్లాడుకునే ముందు మీరు ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. బుక్ కూడా చాలా బాగుంది అండ్ కంటెంట్ చాలా బాగా రాశారు మీరు. ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆడియన్స్ కూడా అదే చెప్తున్నారు. అండ్ కొంతమంది అయితే మాకు కాల్ చేస్తున్నారండి బుక్ కోసం. నాకు కాదు కాల్ చేయాల్సింది మీరు. అనంతకృష్ణ స్వామి గారి టీంకి మీరు ఫోన్ చేయండి, వాళ్ళు పంపిస్తారు బుక్స్ అయితే. అది మీరు ఒకసారి క్లియర్ చేయండి సార్. ఇక్కడ విషయం ఏంటంటే మణిమంత్ర బుక్ అనగానే అందరూ ఏమనుకుంటున్నారంటే క్లాస్లో చెప్పేదాన్ని మనం బుక్ తీసుకొచ్చినామని అనుకుంటున్నాం. అవును, అది చాలా తప్పు అండి. ఆ అభిప్రాయం మార్చుకోండి. ఎందుకంటే ఆ బుక్లో డబ్బు మీద నేను చాలా ఆర్టికల్స్ రాయడం జరిగింది గతంలో. అంటే మన వీడియోల కంటే ముందు డబ్బు మీద ఆర్టికల్స్ రాయడం జరిగింది. అంటే ఇప్పుడు మన వీడియోలు చెప్పినవి అవి వేరు కంప్లీట్ డిఫరెంట్ అనమాట. దాదాపుగా 100-200 మనం ఆర్టికల్స్ రాయడం జరిగింది. వాటిని బుక్ రూపంలో తీసుకొద్దామని మనం తీసుకొచ్చాం. అది కూడా మనకి మంచి ఇన్స్పిరేషన్ బుక్. అది నేను చెప్తున్నాను కదా, అది దాంట్లో కూడా ప్రతి పదం కానీ లేకపోతే ప్రతి ఆర్టికల్ కానీ మిమ్మల్ని మంచి ఇన్స్పైర్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే విధంగానే ఉంటుంది. విషయం ఏంటంటే మనం స్టార్టింగ్ ఒక ప్రయోగం లాగా మనం ఒక 2000 కాపీలు మనం ప్రింట్ చేయడం జరిగింది. దానికి కాపీ రైట్స్ కూడా తీసుకున్నాం మనం. అది కొద్దిగా టైం పట్టుద్ది. అంతలోపు ఏంటంటే మనం బయటికి ఇవ్వడానికి లేదు, దాన్ని రిలీజ్ చేయడానికి లేదు. అది ప్రాసెస్లో ఉంది. అది అంతలోపు మీకు కావాలంటే క్లాసుల దగ్గరనే తీసుకోవాలి, లేదా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే క్లాసుకు పంపించి బుక్ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. అంతే, క్లాస్ అటెండ్ చేయాలని రూల్ ఏం లేదు దానికి. అందుకోసం ఆపాము. ఇంకెవరన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే ఆఫీస్కి వచ్చేసి ఆఫీస్ దగ్గర కూడా తీసుకోవచ్చు. అది ఓన్లీ అపాయింట్మెంట్ ఉన్న రోజు మాత్రమే. అది మేము క్లియర్ కట్గా చెప్పాము. చాలా మంది అనుకుంటున్నారంటే ఈ వీడియోలో మనం ఏదైతే చెప్తామో, క్లాస్లో ఏదైతే చెప్తామో అదే బుక్లో ఉంటుంది అనుకుంటున్నారు. కాదండి, అది కంప్లీట్ డిఫరెంట్. అది మర్చిపోండి. ఫస్ట్ క్లాసే, బుక్కే, వీడియోలే. దానికి కంప్లీట్ డిఫరెంట్. మైండ్ మంత్రతో పాటు మైండ్ మంత్రం మనం ఇంక్లూడ్ చేసాం. అంటే మైండ్ మంత్రం అంటే మన మైండ్ ఎలా పనిచేస్తుంది, మనం ఏం ఆలోచిస్తున్నాం, అంటే డబ్బు గురించి కాకుండా మైండ్ ఎలా పనిచేస్తుంది దాని మీద కూడా కొన్ని ఆర్టికల్స్ రాసినాం. దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏం చేసినామంటే ఒక చిన్న పుస్తకం తయారు చేసాం. ఒకతను మనకు డొనేట్ చేశాడు. ఇప్పటి వరకు మన వీడియోలో చెప్పిన పాజిటివ్ వర్డ్స్ అన్ని, అలాగే మనం ఎక్కడెక్కడ మేము వాడేమో అవన్నీ వర్డ్స్ క్లాస్లో కూడా అవన్నీ ఆయన నోట్ చేసుకున్నాడు. శుభ్రంగా నోట్ చేసుకొని ఆయన ఒక పుస్తకం తయారు చేశాడు. నాకు చూపిస్తే నేనన్నా ఇది బాగుంది, అందరికి ఉపయోగపడుతుంది, నేను ప్రింట్ చేసుకుంటాను, నాకు ఇవ్వండి అంటే, లేదంటే నేనే ప్రింట్ చేస్తానని ఒక 1000 కాపీలు ఆయన ప్రింట్ చేసి మనకు ఫ్రీగా ఇచ్చాడు. గ్రేట్ సార్. ఈ బుక్తోని ఆ బుక్లెట్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే అందరు చాలా మంది అడుగుతారు అఫర్మేషన్స్ ఎలా చేయాలని. ఆ బుక్లో, ఆ పుస్తకంలో, చిన్న పుస్తకంలో కేవలం అఫర్మేషన్స్ ఉంటాయి. మీరు డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఒకసారి చదివేస్తే అయిపోతుంది. ఇంకా మీరు ఇక కొత్తగా అఫర్మేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కన్ఫ్యూజన్ ఉంది అఫర్మేషన్స్ ఎలా చేయాలని మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి జస్ట్ ఆ బుక్ ఒకసారి మార్నింగ్ నుంచి ఫ్రంట్ పేజ్ నుంచి చివరి పేజ్ దాకా చదివి 10 నిమిషాలు అయిపోతుంది. డైలీ ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చదివేస్తే అఫర్మేషన్స్ కంప్లీట్ అయిపోతాయి. అది ఆయనకు మరీ థ్యాంక్స్ చెప్తున్నాను టీవీ సముఖంగా. ఎందుకంటే అది గొప్ప సేవ అండి. ఆయన అంత కష్టపడి అది సంవత్సరం మొత్తం వీడియోలో ఉన్నాయి, మళ్ళీ నేను క్లాస్లో చెప్పినాయి, ఒక్కొక్క పాయింట్ తీసి రాయడం అనేది మామూలు కాదు. చాలా కష్టపడ్డారు. ఆయనకు మరీ కృతజ్ఞతలు. అండ్ నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆడియన్స్ ని ఆ రోజు నేను కూడా కలిసాను చాలా మందిని. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. ఫ్యాక్ట్స్ అండి, ఫ్యాక్ట్స్ వాళ్ళు హృదయం నుంచి చెప్పినవి తప్ప మనం ఏం చేసింది లేదు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆ రోజు నేను ఎంతమందిని కలిసానో అంతమందిని, అండ్ ప్రత్యేకించి ఆ రోజు అక్కడ ఎవరు లేరో, ఈ వీడియోని ఎవరు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అంత బాగా ఎంకరేజ్ చేసి అంత బాగా రిసీవ్ చేసుకుంటారని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఒక్కటే చెప్పగలుగుతాను, మీకు సపోర్ట్ చేయండి. నేను ఏ వీడియో చేసినా సరే, అంటే నాగరాజు ఒక వీడియో చేస్తున్నాడు అని అంటే దానికి తగ్గట్టే కంటెంట్ కూడా ఆ విధంగానే ఉంటుందని మాత్రం అనుకోండి. సో కంటెంట్ ఒకటే చూడండి అంతే, మిగతాది ఏది మీరు పట్టించుకోవద్దు, మీకు అవసరం లేదు. నేను కూడా ఆ విషయాన్ని అనంతకృష్ణ స్వామి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. కంటెంట్ ఒకటి చూడండి, మిగతా మీకు అనవసరం అనే విషయాన్ని. అంతే, నేను ఇంతకు గతంలో కూడా చెప్పాను. అవును, మీకు సబ్జెక్ట్ కావాలి, సబ్జెక్ట్ మాత్రం మీరు చూడాలి. అవును, సబ్జెక్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ పట్టుకొని ముందుకు వెళ్ళండి. ఇంకా అంతే. ఇంకా మనుషుల గురించి మీరు పట్టించుకుంటే ముందుకు పోలేరు, అది మీకు అనవసరం కూడా. అవును. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ మీకు కూడా. అండ్ చాలా మంది ఆడియన్స్కి, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అ లాట్. ఇంకా ఇటువంటి వీడియోస్, ఇన్ఫర్మేషన్ ఉండేటువంటి వీడియోస్ చాలా చేస్తాను. థ్యాంక్ యూ. నయగరా ఫాల్స్ ఉన్నాయండి. నయగరా ఫాల్స్కి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది లవర్స్ కానీ ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళగానే దాంట్లో దూకి చనిపోవాలని ఆలోచనలు వస్తాయి. ఇది నెగిటివ్ కాదు, మన సబ్జెక్ట్లో నెగిటివ్ ఉండదు.
ఎందుకనేది నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని మీద చాలామంది పరిశోధన చేస్తారు ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన మైండ్ ఊహించని అద్భుతాన్ని చూసినప్పుడు స్తబ్దత చెందుతుంది. అంటే వేరే ఆలోచనలు ఏమి ఉండవు ఇక వాళ్ళకి. ఊహించని అద్భుతాన్ని ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనసు స్తబ్దత అంటే సైలెంట్ అయిపోతుంది. అంటే ఆలోచన రహిత స్థితి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మెడిటేషన్లో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. అంటే దాన్ని ఏమన్నా మనం సమాధి అన్నాం. మెడిటేషన్ సమాధి అంటే ఏముండదు ఇక శ్మశానం, ఇక్కడ మాట్లాడుకోవడానికి కూడా ఏమి ఉండదు. అలాగే ఒక అద్భుతాన్ని చూసినప్పుడు అంటే మనం ఏదైతే ఊహిస్తామో అంతకంటే గొప్పది, అంటే మన ఊహకు కూడా అందందాన్ని ఏదైతే చూస్తామో అప్పుడు మనం స్తబ్దత చెందుతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే మీరు కంటికి ఎంత దూరము ఎంత పెద్దగా చూస్తే అంత పెద్దగా ఫాల్స్ ఇలా పడుతున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు ఏమైపోతుందంటే మీరుగా ఉండరు అక్కడ, మీరు ఆ దృశ్యంలోనికి వెళ్ళిపోతారు. ఆ దృశ్యంలోనికి వెళ్ళిపోతారు అంటే వేరే ఆలోచన అనేది రాదు మీకు, ఇంకా ఏమీ కనిపించదు. అంత గొప్పది మీరు ఎప్పుడైతే చూస్తారో ఇక మీరుగా లేకుండా మీ యొక్క ఉనికిని కోల్పోతారు. అలాగే తాజ్మహల్ ఉంది. ఆ తాజ్మహల్ని మనం డైరెక్ట్ ఇట్లా చూడలేము. మనం దాన్ని చూడాలనుకుంటే ఇలా 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 గుమ్మటంలోంచి ఇలా వెళ్ళగానే ఎంత పెద్దగా మీరు ఊహిస్తారో అంత రెట్టింపు తెల్లగా ఒక పాలరాతి కట్టడం కనిపిస్తుంది. అక్కడ కూడా ఏమైపోతాడు అంటే మనిషి స్థానం అయిపోతాడు, అలాగే అక్కడ నిల్చుండిపోతాడు. ఇలాంటివి కొన్ని చాలా ఉన్నాయి మనకి. ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు మనిషి అలా మారిపోతాడు అంటే ఇక వేరే ఆలోచనలు రావు వాళ్ళకి. విచిత్రం ఏంటంటే ఒక డబ్బు సంపదను కూడా మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు లేదా ఆకర్షించినప్పుడు మన సబ్జెక్ట్లో ఒక ఉన్నత స్థాయి చూసిన తర్వాత ఆ మనిషి అలాగే సైలెంట్ అయిపోతాడు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత మాటలు ఉండవు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మాటలు ఉండవు మన సబ్జెక్ట్లో. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మనం అనుకుంటావు, ఒక చిన్న ఎగ్జాంపుల్, చిల్లర కాయిన్సే చప్పుడు చేస్తాయి, నోట్లో చప్పుడు చేయవు. ఆ కాయిన్స్ నుంచి నోట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నిశ్శబ్దం ఉంటుంది తప్ప చప్పుడు ఉండదు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్. నిజంగా కూడా మనకి ఎప్పుడు అవన్నీ అరవడాలు, అవన్నీ మనం బాధలు చెప్పుకోవడాలు, ఏటి వాళ్ళతో డిస్కషన్ చేయడం, ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే అవన్నీ లోటును మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మాత్రమే వాటి గురించి మాట్లాడతాం. ఎప్పుడైనా దేని గురించి మాట్లాడడం, లేని దాని గురించి మాట్లాడతాడు ఎవడైనా. ఉన్నదాని గురించి మాట్లాడడానికి ఏముండదు, అన్నీ ఉన్న తర్వాత ఇంకేం మాట్లాడతాడు. కాబట్టి ఈ డబ్బు సంపద విషయంలో కూడా ఊహించిన దానికి ఎక్కువ వాడు ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పుడు ఏమైపోతాడు, మనసు స్తబ్దం చెందుతుంది. స్తబ్దం చెందినప్పుడు ఏమైపోతాడు అంటే దాంతో ఇతడు మమేకం అయిపోతాడు. ఇప్పుడు ఆ ఫాల్స్లోకి, ఆ నైగర్ ఫాల్స్లోకి వీడు ఎలా అయితే వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది, ఆ దాంట్లోకి చొచ్చుకుపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఆ చొచ్చుకుపోతున్న ఫీలింగ్ వచ్చేసి తను ఏం చేస్తున్నాడో తెలియకుండా దాంట్లో పడిపోతాడని చెప్పేసి సైంటిస్టులు, పరిశోధకులు, దాని మీద మానసిక శాస్త్రవేత్తలు చాలా పరిశోధన చేశారు. అలాగే మన డబ్బు సంపద విషయంలో కూడా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అతని వ్యక్తిత్వం ఎలా మారుతుందంటే అసలు ఎవరితోనే మాట్లాడాడు, తనకు తాను ఉన్నతంగా తనకు తాను మాట్లాడుకుంటూ అంతర్లీనంగా ఒక స్థాయికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక స్థాయి అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయికి వచ్చాడో మనిషి ఇక అక్కడ నుంచి కిందికి పడిపోవడం జరగదు మన సబ్జెక్ట్లో. అవును, ఎందుకంటే అక్కడ స్తబ్దత చెందింది, ఇంకా ఆలోచించడానికి ఏం లేదు. ఎంత ఊహించడో అంతకు రెట్టింపు వచ్చేసింది, ఆలోచనలు ఏమి, ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. అంటే అదేమవుతుందంటే అక్కడ ఆ డబ్బు సంపద అనేది స్థిరంగా నిలిచిపోతుంది. స్థిరంగా నిలిచిపోవడంతో పాటు ఇంకేమవుతుందంటే ఆ ఉన్న డబ్బు ఇంకా కొత్త డబ్బును ఆకర్షించడం మొదలు పెడుతుంది. అలాగే సంపదను ఆకర్షించడం మొదలు పెడుతుంది. దాంట్లో ఇంకా మొత్తం అతను మునిగిపోయి తలామునిగలైపోయి ఎలాంటి బాహ్య ప్రపంచంలో జరిగే విషయాల్ని అతను దగ్గరికి రానివాడు. అది జరుగుతుంది. అప్పుడు ఏమైపోతుంది, తను వాటితో మమేకం అయిపోతాడు. మమేకం అయిన తర్వాత ఇక ప్రపంచంతో సంబంధం లేదు. అందుకే నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నానంటే ఈ ప్రపంచంతో ముందు సంబంధాలు తెంచేసుకోండి, మీకు అవసరం లేదు. పక్కింటి వాళ్ళతో కానీ వేరే గొడవలు కానీ ఏ విషయాలు కానీ మీ దరికి చేరనివ్వకండి. ఎందుకంటే మీరు ఎలాంటి అద్భుతాన్ని చూడాలి, మీరు ఊహించిన దానికంటే గొప్ప అద్భుతాన్ని చూడాలి. అది ఎలా ఉండాలి, మీ యొక్క ఆలోచనలు కూడా స్తంభించే విధంగా ఉండాలి. ఉండాలన్నప్పుడు మీరు ఎంత చూడాలి, డబ్బు ఎంత కావాలి మీకు, ఎన్నోసార్లు నాకు ఇంత కావాలి అంత లెక్కలేస్తారు. అద్దు, ఆ లెక్కలేమీ కూడా పనికిరావు. ఎంత డబ్బు సంపాదించాలి మీరు, ఏదైనా సరే మీకు చాలా చిన్నగా కనిపించాలి. కొనాలంటే ఈ ప్రపంచంలో ఏది కొనాలన్నా సరే మీకు చాలా చిన్నగా కనిపించాలి, ఇంతేనా అనిపించాలి, అంత సంపాదించండి. దాని క్యాల్కులేషన్ ఉందా మనకి? నాకు 100 కోట్ల 10 కోట్ల కాదు,
ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనిషి ఒక ఉన్నతుడిగా తీర్చిదిద్దబడతాడు. ఇంకా కోరికలన్నీ మొత్తం తీరిపోయి నెక్స్ట్ జన్మ ఏదైతుందో వాడు మోక్షానికి సిద్ధుడవుతాడు. కాబట్టి ఈ జన్మ నుంచే మీరు ఏం చేస్తారంటే ఈ జన్మలోనే, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ జన్మలో మీరు డబ్బు సంపద గురించి ఎందుకు తెలుసుకోవడానికి వస్తారు, తెలుసుకోవడంలో ఆంతర్యం ఏమిటి, ఈ జన్మలో ఎందుకు వస్తారంటే వచ్చే జన్మ కోసం వస్తారు. నా క్లాస్లో నేను అదే చెప్తాను, ఇప్పుడు డబ్బు సంపాదించడం కాదు, వచ్చే జన్మ కోసం మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలి మీ లైఫ్ అనేది మనం క్లాస్లో చెప్తాం. ఆ స్థాయికి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి, మీరు ఊహించినంత అద్భుతాన్ని మీరు డబ్బు సంపదలో చూడగలిగారు. అప్పుడు మాత్రమే అది మీకు సాధ్యం అవుతుంది. అంటే దాంట్లోకి వెళ్ళిపోవాలి మీరు మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు నేను ధ్యానంలో కూడా ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అన్ని ఆలోచనలు రాస్తే ఏర్పడి తర్వాత మనకి ఇంతకుముందు చెప్పుకున్న బిందు రూపాలు కనిపిస్తుంటాయి, అన్ని రకరకాల రంగులు కనిపిస్తుంటాయి. ఆ తర్వాత ఒక గుహ లాంటి ఒక ప్రదేశం కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళిపోతూనే ఉంటాం. అది లాగేస్తుంటుంది, మనకు తెలియకుండా లాగేస్తుంటుంది. అలా వెళ్ళి 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 మనం ఈ గెలాక్సీలోకి వెళ్ళిపోతాం. మీరు నమ్మండి, అంటే ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ గెలాక్సీకి వెళ్ళిపోయిన తర్వాత మన పక్కనే భూమి ఉంటుంది, ఇట్లా వెళ్ళిపోతుంటాం. మన పక్కనే శనిగ్రహం ఉంటుంది, వెళ్ళిపోతుంటాం. మన పక్కన అన్నో గ్రహాలు ఉంటాయి, పాలపంతులు, వెళ్ళిపోతూనే ఉంటాం మనం. అదొక గొప్ప ఉన్నత స్థితి అనమాట. అంటే అక్కడ ఇంకా నీ ఆలోచనలు అంటే ఏమి ఉండవు, మొత్తం నువ్వు చూడగలుగుతావు స్పష్టంగా, నీ కళ్ళతోనే చూడగలుగుతావు. ఇంకా ఏదో స్థితిలో వెళ్ళి చూడడం కాదు, ఇంకా అన్నీ కనిపిస్తుంటాయి. తర్వాత మళ్ళీ గురువు ద్వారా ఈ యొక్క విద్య నేర్చుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ రాగలుగుతాడు మనిషి. అందుకని ఏం చేస్తారంటే ధ్యానంలో మనం 20 నిమిషాలే చెప్పాము. మనం 20 నిమిషాల కంటే ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని అనుకోని పరిస్థితి ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు భయపడతాడు అనమాట. ఎందుకంటే తనకు తెలియకుండానే ఏదో జరిగిపోతుంటుంది, భయపడుతుంటాడు. కాబట్టి నేను కేవలం 20 నిమిషాలు చెప్పాను. ఆ 20 నిమిషాల్లో కూడా నేను ఏం చెప్పాను, డబ్బు సంపద గురించి మాత్రమే మీరు అఫర్మేషన్ చేయండి, ఇంకా వేరే ఏమి చేయకండి అని చెప్పాను. కాబట్టి ఎందుకు అలా జరుగుతుంది నయాగరా ఫాల్స్ దగ్గర అంటే దాని మీద ఎంతోమంది పరిశోధకులు వాళ్ళు పరిశోధించింది ఏమిటంటే ఎన్నడూ చూడని మనసు దాన్ని పట్టుకోలేనంత అద్భుతాన్ని చూసినప్పుడు తనలోకి అతను వెళ్ళిపోతాడు తనకు తెలియకుండా. అలాగే డబ్బు సంపదలో కూడా మనం చుచ్చుకుపోవాలి, తనకు తెలియకుండా తనే డబ్బు సంపదగా తయారు కావాలి. అప్పుడు కానీ నువ్వు ఏందనేది ప్రపంచానికి తెలుస్తుంది. చాలా బాగా చెప్పారు. ఆ స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు.